74 ఏళ్ల వ్యక్తి క్రీడల్లో రికార్డులు సాధించడం మీరు చూసారా? 72 ఏళ్ల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వెటరన్ ప్లేయర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? శారీరకంగా ఫిట్నెస్ తో ఉన్నప్పటికీ ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన ఆ వరల్డ్ రికార్డ్ అందుకోలేకపోతున్నారు. దేశ యువతకు ఆదర్శంగా నిలిచిన ఆయనే వానపల్లి సత్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన గొప్ప క్రీడాకారుడు. పట్టుదల ఉంటే లక్ష్య సాధనలో వయోభారం అడ్డు కాదని నిరూపిస్తున్న ఆయన గురించి మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. 74 సంవత్సరాల వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడంతో పాటు వరల్డ్ రికార్డ్ కోసం కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. అది కూడా దేహ దారుఢ్యంతో పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్తో ఉన్నటువంటి క్రీడా రంగంలో కూడా ఆయన ఈరోజు రికార్డ్ కోసం కృషి చేస్తున్నారు. మరి ఆ రికార్డ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వచ్చాం. చూసినా కదా, దేవరపల్లిలో ఉన్నటువంటి వాడపల్లి సత్యనారాయణ ఆయన యాబ్ రోలర్ అనేటువంటి ఇందులో కూడా ఆయన ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో మరి చోటు దక్కించుకున్నారు. మరి ఈ తరుణంలో అసలు ఆయన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, అసలు ఈ యాబ్ రోలర్ అంటే ఏంటి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకొని ఈ దేవరపల్లి ప్రాంతానికి కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ఏంటి అసలు యాబ్ రోలర్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి? యాబ్ రోలర్ అనేది చూడటానికి చాలా సింపుల్గా ఉంటుందండి. 2 చక్రాలు చిన్న కర్రలాగా ఉంటుంది. కానీ ఇది చేయటం అనేది మహా కష్టం అండి. ఇది చేయటం కూడా మేము ఫస్ట్లో 10-15 చేసేటప్పుడు కలిసిపోవడం అండి. అయితే దీని మీద దృష్టి పెట్టి ఇంకా ఎక్కువ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే అది రావడానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. స్కూల్ గేమ్స్లో కూడా పోలవరం వెళ్ళి స్పోర్ట్స్లో కూడా మంచి సంపాదించాం. అయితే అనివార్య కారణాలు నేను చదువుకోలేకపోవడం వల్ల స్పోర్ట్స్లో రాణించలేకపోయాను. తర్వాత పెద్ద అయిన తర్వాత ఏదో అలా సెటిల్ అవుతూ వచ్చామండి. ఈ దేవరపల్లి వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాను. అయితే ఇక్కడ రవీంద్ర గారు అని చెప్పి స్పీడీ గారు 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నేను డైలీ గ్రౌండ్కి వెళ్ళి ఏదో వాకింగ్ చేసి జాగింగ్ చేస్తుంటే ఆయన నాలో స్పోర్ట్స్ని ఆయన గమనించి నన్ను ఎంకరేజ్ చేశారు. యాబ్ రోలర్ ఇప్పుడు దాకా మన ఏపీలో కానీ ఇండియాలో కానీ ఎవరైనా ఈ రికార్డు సాధించారో? ఎంతవరకు రికార్డు ఉంది అక్కడ? ఇందులో లాంగ్ రికార్డు వచ్చి 190 చేసిన వాళ్ళు ఉన్నారండి వరల్డ్లో. అలాగే 1 మినిట్ రికార్డు వచ్చి 48 చేశారండి. 2 మినిట్ రికార్డు వచ్చి ఒకళ్ళు అయితే 90 చేశారండి, ఒకళ్ళు అయితే 99 చేశారండి. అంతవరకు రికార్డులు మనకు తెలుసండి. అయితే దీంట్లో అయినా మనం ఏమైనా చేయగలం అని చెప్పేసి మనం 25-30 కానీ స్టార్ట్ చేసి డైలీ ఒక సెట్కి 100 చేసే స్థాయికి ఎదిగానండి. ఆ డైలీ ఒక సెట్కి ఎదగడం అంటే అదో మామూలు విషయం కాదండి. ఇది చేయడానికి మినిమం నాకు 3 సంవత్సరాలు టైం పడితే నేను ఆ కాడికి చేయగలిగానండి. అయితే ఇది చేయడం వల్ల మనకి స్టమక్ కానీ హ్యాండ్స్ కానీ చెస్ట్ కానీ మొత్తం అన్నీ కూడా డెవలప్ అయ్యి ఒక విధమైన బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. దాని గురించి అని దీని మీద దృష్టి పెట్టి అయితే వేరే రకంగా రికార్డులు తీసుకెళ్ళిపోయాను కాబట్టి దీంట్లో రికార్డు తీసుకోవాలని కోరిక కలిగింది. అప్పటి నుంచి బాగా కృషి చేసి మా రవీంద్ర గారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఈ ఇద్దరం కూడా కలిసి చేసినట్టే చేసి ఈ రికార్డుని నేను ఫస్ట్ టైం 262 చేసి లాంగ్ రికార్డుని సృష్టించానండి. ఆ తర్వాత మళ్ళీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ప్రోత్సహిస్తే మీరు చేయగలరండి, మీరు 1 మినిట్ చేయండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తే మళ్ళీ 1 మినిట్ రికార్డు వచ్చి 1 నిమిషానికి వరల్డ్ రికార్డు వచ్చి 48 ఉంటే నేను దాన్ని 57 టైమ్స్ చేశానండి. చేసి అందులో కూడా రికార్డు తీసుకుని వరల్డ్ రికార్డుకి సరిపడా స్టామినా కూడా మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందుకని ఎక్కువ చేశానండి. వరల్డ్ రికార్డుని మించే ఉంది. అయితే ఇప్పుడైనా చేయగలను ఆ స్థాయి. ఇప్పుడు వాళ్ళు నాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చినప్పుడు మీరు వరల్డ్ రికార్డుకి ఆల్రెడీ మీరు సెలెక్టెడ్ అండి. కానీ మీరు గుర్తించారంటే వరల్డ్ రికార్డు రావాలంటే కనుక ఏం చేయాలి, ఎటువంటి ప్రోత్సాహం కావాలి? దానికి ఆర్థిక సహాయం కావాలండి. వరల్డ్ రికార్డు కావాలంటే ఒక్కో రికార్డుకి వచ్చి ₹1,00,000 వాళ్ళు మామూలుగా ఫీజు కట్టమంటున్నారండి. అదే కాకుండా వాళ్ళు ఏ స్టేట్లో ఏ కంట్రీలో ఇస్తే ఆ కంట్రీలో రికార్డు తీసుకోవాలంటున్నారండి. దాని గురించి ఒక్కో రికార్డుకి చాలా ఖర్చు అవుతుంది. దానికి మనకి ఎవరైనా స్పోర్ట్స్ సంబంధించి మనకి స్పాన్సర్స్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏదైనా హెల్ప్ చేయాలి. ప్రజెంట్ చంద్రబాబు గారు చాలా దృష్టి పెడుతున్నారండి స్పోర్ట్స్ మీద. అలాగే పిల్లలు కాకుండా వెటరన్స్ మీద కూడా ఆయన కొంచెం దృష్టి పెట్టి మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఈ గుర్తింపు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన మండలానికి, మన గ్రామానికి అందరికీ వస్తుందండి. అలాగే నన్ను కన్నా తల్లిదండ్రులు ఒక రుణం తీర్చుకుని అవుతాను. అంటే చెప్పండి, మీ ఊరికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 74 సంవత్సరాల వయసులో ఇలా చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీ గ్రామస్తులు? చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. దాదాపుగా నాకు తెలిసిన 25 సంవత్సరాలు అవుతుంది. నేను హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఈయన మన దేవరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో
ఈయన వాకింగ్ కానీ ఎక్సర్సైజులు కానీ యోగా కానీ అన్నీ కూడా చాలా అవలీలగా చేస్తూ ఉండేవారండి. ఇవాళ ఒక్క రోజులో వచ్చిన ఫలితం అయితే కాదండి, ఇది దాదాపు 30 సంవత్సరాల నుంచి చేయడం వల్ల ఈయనకి ఈ ఫలితం అండి. ఈయన వయసుకి ఇవాళ ఈయన 74 సంవత్సరాల వయసులో కూడా ఇంత యాక్టివ్ చేస్తున్నాడంటే గవర్నమెంట్ కూడా చాలా గుర్తించి ఈయనకి కూడా ఇంకా ఎదరికి తీసుకెళ్ళి మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ప్రపంచానికి ఇలాంటి వాళ్ళు ఇలా చెయ్యాలి అని గుర్తించాలని మేము అందరం కోరుకుంటున్నామండి. వరల్డ్ రికార్డు సాధించాలి, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయో అదే విధంగా ఆయన కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దేవరపల్లి మండలం గోపాలపురం నియోజకవర్గానికి ఖచ్చితంగా ఒక మంచి పేరు వస్తుందనేది కూడా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్ళాలని ఐ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.